తెలంగాణ ఎబ్సెట్ తెలంగాణ ఇంజనీరింగ్ అగ్రికల్చర్ ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్‌కి సంబంధించి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఎట్లా రాయాలి అని చెప్పి ఈ వీడియో లోపల మనం డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. మీరు ఇంజనీరింగ్ స్ట్రీమ్ లోపల కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ రాద్దామనుకున్నా, లేకపోతే అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ స్ట్రీమ్ లోపల కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ రాద్దామనుకున్నా కూడా మనం ఈ వీడియో లోపల డీటెయిల్‌గా తెలంగాణ ఎబ్సెట్ 2026 సంబంధించిన మాక్ టెస్ట్ గురించి డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. మాక్ టెస్ట్ ఎక్స్‌ప్లనేషన్ నేను మీకు చేస్తా. సో, మీకు ఎట్లాంటి ఐడియా లేకపోయినా, అసలు మీకు ఈ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అంటే ఏంది అని చెప్పి తెలవకపోయినా, మీకు కంప్యూటర్ మీద ఎట్లాంటి నాలెడ్జ్ లేకపోయినా, సో, మీకు క్వెషన్స్ మీద ఎట్లాంటి నాలెడ్జ్ లేకపోయినా, మనం ఎట్లా సెలెక్ట్ చేసుకోవాలా, ఏం చేయాలి, ఇంపార్టెంట్ ఇన్‌స్ట్రక్షన్స్ ఏముంటాయి, మనం ఏం చెక్ చేసుకోవాలని చెప్పి ప్రతీదీ డీటెయిల్‌గా క్లియర్ కట్‌గా మీకు నేను ఎక్స్‌ప్లెయిన్ చేయడం అయితే జరుగుతదన్నట్టు. కాబట్టి మీరొకవేళ మీకు ఒకవేళ ఈ కంప్యూటర్ బేసిక్ టెస్ట్ గురించి ఐడియా లేకపోయినా, లేకపోతే మీరు ఒకవేళ ఇప్పటివరకు ఎప్పుడు కూడా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ రాయకపోయినా కూడా ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. అండ్ దాంతో పాటుగా మీరు మన ఛానల్ కొత్తగా వస్తే మాత్రం పక్కా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. సో, ఇట్లాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుడు మాత్రం అస్సలే మర్చిపోకుర్రి. అండ్ ఈ వీడియో ఎట్లా ఉంది అని చెప్పి కింద కామెంట్ సెక్షన్ లోపల కామెంట్ చేయర్రి. ఓకేనా? సో, మనం ప్రీవియస్‌గా ఆన్‌లైన్ అప్లికేషన్ ఎట్లా చేసుకోవాలని చెప్పి వీడియో చేసుకున్నాం. ఎట్లా ఎడిట్ చేసుకోవాలి అన్న మిస్టేక్స్ అయితే అని చెప్పి వీడియో చేసుకున్నాం. అండ్ దాని తర్వాత హాల్ టికెట్స్ గురించి వీడియోస్ అయితే చేసుకుందాం అన్నట్టు, ఎప్పుడు రిలీజ్ అయితాయి అని చెప్పి. అండ్ ఫర్దర్‌గా కూడా ఇప్పుడు సీబీటీ టెస్ట్ గురించి మనం వీడియో అయితే చేసుకుంటున్నాం. ఫర్దర్‌గా కూడా ఏ అప్డేట్స్ వచ్చినా మనం వీడియోస్ అయితే చేసుకుంటా ఉంటాం. కాబట్టి ఏందంటే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకున్నారనుకో మీకు ఈ వీడియో అనేది రీచ్ అయితదన్నట్టు. ఓకేనా? సో, టైమ్ టు టైమ్ అప్డేట్స్, క్విక్ అప్డేట్స్ అయితే నేను మన ఛానల్ నుండి ఇస్తా. ఓకేనా? మీరు కాలేజ్‌కెళ్ళేంత వరకు మన ఛానల్ నుండి అప్డేట్స్ అయితే వస్తూనే ఉంటాయి. కాబట్టి పక్కాగా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోరి. మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయరి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తే మీకు క్లియర్ కట్ క్లారిటీ అనేది వస్తది. ఈ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అంటే ఏంది? ఈ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది ఎట్లా రాయాలి అని చెప్పి. ఓకేనా? సో, నేను ల్యాప్‌టాప్ లోపల చేస్తున్నా. ఓకేనా? సో, మీకు ఈ మాక్ టెస్ట్ అనేది ల్యాప్‌టాప్ లోపల చూపెడుతున్నా. ఎందుకు అంటే నాకు ఈజీగా ఉంటదన్నట్టు చూపెట్టడానికి, చెప్పడానికి, ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి. సో, మీరు మీ ఫోన్ లోపల కూడా డెస్క్‌టాప్ మోడ్‌లో పెట్టుకొని మీరు ఈ మాక్ టెస్ట్‌ని అటెంప్ట్ కూడా చేయొచ్చన్నట్టు. ఓకేనా? సో, ఫస్ట్‌లీ మీరేం చేస్తారు కదా అంటే తెలంగాణ ఎబ్సెట్‌కి సంబంధించి అఫీషియల్ పోర్టల్‌కి రార్లి. ఓకేనా? ebset.tgche.ac.in అని చెప్పి ఉంటదన్నట్టు. ఈ పోర్టల్‌కొస్తే నేను ఈ పోర్టల్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్‌లో కూడా ఇస్తా. ఈ పోర్టల్‌కి రాలి. వచ్చిన తర్వాత మనకిక్కడ ఓకేనా? మాక్ టెస్ట్ అని చెప్పి ఉంటదన్నట్టు. ఈ మాక్ టెస్ట్ మీద మీరు ప్రెస్ చేయాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా? సో, మాక్ టెస్ట్ మీద ప్రెస్ చేస్తే మనకు కొత్త పోర్టల్ అయితే ఓపెన్ అయితది. లేదు బ్రో అని అనుకున్నోళ్ళు కొంచెం ఈ పోర్టల్‌కొచ్చిన తర్వాత కొంచెం కిందికి స్క్రోల్ డౌన్ చేయాలి. ఓకేనా? కొంచెం కిందికి స్క్రోల్ డౌన్ చేస్తే మనకి ఇన్ఫర్మేషన్ అని చెప్పి ఒకటి ఉంటదన్నట్టు. ఓకేనా? ఇన్ఫర్మేషన్ అని చెప్పి. ఈ ఇన్ఫర్మేషన్ దాంట్లో లాస్ట్‌కి మాక్ టెస్ట్ అని చెప్పి ఉంటది. ఓకేనా? మాక్ టెస్ట్ అని చెప్పి. ఈ మాక్ టెస్ట్‌ని మీరు ఓపెన్ చేయాల్సి ఉంటదన్నట్టు. సో, ఓపెన్ చేస్తే మనకు మాక్ టెస్ట్ అయితే ఓపెన్ కావడం అయితే జరుగుతదన్నట్టు. కొన్ని ఇన్‌స్ట్రక్షన్స్ చూపెడతది. ఓకేనా? మాక్ టెస్ట్ మీద నేను క్లిక్ చేస్తున్నా. మనకి పోర్టల్ అయితే ఓపెన్ కావడం అయితే జరుగుతదన్నట్టు. సో, ఇట్లా ఓపెన్ అయితది. ఇందులోపల ఏమని అడుగుతది కదా అంటే ఇంజినీరింగ్ ఇంగ్లీష్ అండ్ తెలుగు అని అడుగుతది. ఓకేనా? ఇంజినీరింగ్‌కి సంబంధించి ఇంగ్లీష్ అండ్ తెలుగు అని అడుగుతది. ఇంజినీరింగ్‌కి సంబంధించి ఇంగ్లీష్ అండ్ ఉర్దూ అని అడుగుతదన్నట్టు. బైలింగ్వల్ ఉంటది. ఇంగ్లీష్‌తో పాటు తెలుగు ఆర్ ఉర్దూ అనేది ఉంటదన్నట్టు. మీ ఇష్టం వచ్చింది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ మీరు ఆన్‌లైన్ అప్లికేషన్ చేసుకున్నప్పుడు ఆల్రెడీ సెలెక్ట్ చేసుకొని ఉంటారు కదా! సో, దాన్ని బేస్ చేసుకొనే మీకు టెస్ట్ అయితే ఉంటదన్నట్టు. ఇక్కడ ఏందంటే 4 లాంగ్వేజ్‌లు చూపెడతది. ఓకేనా? సో, 2 లాంగ్వేజ్‌లు చూపెడతది. ఇంగ్లీష్‌తో పాటు 2 లాంగ్వేజ్‌లు చూపెడతదన్నట్టు. ఓకేనా? సో, 2 స్ట్రీమ్స్ ఉంటాయి. 2 లాంగ్వేజ్‌లు ఉంటాయి అన్నట్టు. ఇంగ్లీష్‌తో పాటు 2 లాంగ్వేజ్‌లు ఉంటాయి. ఇంజినీరింగ్ ఒక స్ట్రీమ్ ఉంటది. అగ్రికల్చర్ ఫార్మసీ ఒక స్ట్రీమ్ ఉంటది. సో, ఇప్పుడు నువ్వు ఏం చేయాలి కదా అంటే మీది ఏ స్ట్రీమ్ అనేది చూజ్ చేసుకోవాలి. ఓకేనా? ఆ స్ట్రీమ్ లోపల ఇంగ్లీషు తెలుగునా లేకపోతే ఇంగ్లీషు, ఉర్దూనా ఉంటది. అది సెలెక్ట్ చేసుకోవాలి. నేనేం చేస్తా ఇంగ్లీషు, తెలుగు అని చెప్పి సెలెక్ట్ చేసుకుంటున్నా. కానీ ఏందంటే యాక్చువల్‌గా ఏందంటే పోర్టల్ సంథింగ్ ఇష్యూ అనేది ఉంది. మనం ఏది సెలెక్ట్ చేసుకున్నా ఉర్దూ అనేది వస్తుందన్నట్టు. ఇంగ్లీష్, తెలుగు సెలెక్ట్ చేసుకున్నా కూడా ఉర్దూ వస్తుంది. కానీ మనకు అక్కడ ఏదైతే మనం ఎగ్జామ్ రాత్తామో అక్కడ మాత్రం ఇంగ్లీష్, తెలుగు వస్తది. మీరు ఇంగ్లీష్, తెలుగు సెలెక్ట్ చేసుకుంటే ఇంగ్లీష్, తెలుగు వస్తది. ఇంగ్లీష్, ఉర్దూ సెలెక్ట్ చేసుకుంటే ఇంగ్లీష్, ఉర్దూ వత్తదన్నట్టు. ఓకేనా? మీరు ఆన్‌లైన్ అప్లికేషన్ చేసుకున్నప్పుడు ఏ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకున్నారో దాన్ని బేస్ చేసుకునే మనకు సో, అక్కడ ఎగ్జామ్ అనేది ఉండడం అయితే జరుగుతదన్నట్టు. సో, ఇక్కడ ఏంది కదా అంటే మనం ఇంగ్లీషు, తెలుగు అనేది సెలెక్ట్ చేసుకుంటున్నాం అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ లోపల. ఓకేనా?
సో, మనకిప్పుడు ఏందంటే ఇట్లా చూపెడతది పోర్టల్. ఓకేనా? సో, ఇక్కడ లాగిన్ అని చెప్పి చూపెడతా అన్నట్టు. లాగిన్ కాడ యూజర్ ఐడీ అంటది, పాస్వర్డ్ అంటది. అండ్ ఇక్కడ మనకు మెయిన్‌గా మనం అక్కడ పోయి రాస్తాం గదా! ఆ రాసినప్పుడు ఏందంటే, సో, ఇప్పుడు ఒక సెంటర్‌కి పోయి మీరు ఎగ్జామ్ రాస్తున్నారు అన్న సిట్యుయేషన్ లోపల ఇక్కడ మనకు మన నేమ్ అయితే ఉంటదన్నట్టు. ఓకేనా? సో, దాని తర్వాత మనకు ఇక్కడ సబ్జెక్ట్ అనేది చూపెడతది. సబ్జెక్ట్ ఇన్ ద సెన్స్ అగ్రికల్చర్, ఫార్మసీనా, ఓకేనా? లేకపోతే ఇంజినీరింగా అని చెప్పి చూపెడతది. అండ్ దెన్ దాని తర్వాత ఇక్కడ మన ఫోటో అనేది చూపెట్టడం అయితే జరుగుతదన్నట్టు. ఓకేనా? సో, ఇట్లా మనకు చూపెట్టడం అయితే జరుగుతది. అక్కడ మెయిన్ ఎగ్జామ్ లోపల. సో, నార్మల్‌గా ఇప్పుడు మీరిక్కడ రాసే దాంట్లో ఏందంటే సింపుల్ ఏం లేదు. సైన్ ఇన్ అని చెప్పి అంటే మనకు సైన్ ఇన్ కావడం అయితే జరుగుతది. ఈ పోర్టల్ ఓపెన్ అవ్వడుతోటే సైన్ ఇన్ అని చెప్పి కొట్టాల్సుంటది. సైన్ ఇన్ అని చెప్పి కొట్టుడుతోటే మనకు పోర్టల్ అయితే ఇట్లా ఓపెన్ అయితే అవుతది. ఇందులోపల మనకు కొన్ని జనరల్ ఇన్‌స్ట్రక్షన్స్ చెప్తారు. ఏంది గదా అంటే 180 మినిట్స్ టైమ్ ఉంది మనకని చెప్పి. ఓకేనా? టోటల్ డ్యూరేషన్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ ఈస్ 180 మినిట్స్ అని చెప్పి మనకు చూపెడతదన్నట్టు. అండ్ దాంతో పాటు ఈ ఏరియా లోపల మనకు టైమ్ అనేది చూపెడతదన్నట్టు. ఓకేనా? సో, మనకు ఈ ఏరియా లోపల టైమ్ అనేది చూపెడతది. సో, ఆ టైమ్ అనేది 0 అయింది అనంటే ఎగ్జామ్ అనేది అయిపోయినట్టే. ఓకేనా? సో, ఆటోమేటిక్‌గా మనం ఇచ్చినయన్నీ గూడా సబ్మిట్ అయిపోతాయన్నట్టు. ఓకేనా? సో, యూ విల్ నాట్ బి రిక్వైర్డ్ టు ఎండ్ ఆర్ సబ్మిట్ యువర్ ఎగ్జామినేషన్. ఏదైతే టైమర్ ఉందో ఆ టైమర్ 0 అవ్వడుతోటే ఆటోమేటిక్‌గా ఎండ్ అయిపోతదన్నట్టు ఎగ్జామినేషన్ అనేది. ఓకేనా? అండ్ దాని తర్వాత మనకేందంటే కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ అయితే మీరు తెలుసుకోవాల్సి ఉంటదన్నట్టు. అది నేను డీటెయిల్‌గా ఒకసారి లాగిన్ లోపలికెళ్ళిన తర్వాత మీకు క్లియర్ కట్‌గా చెప్తా. మనకేందంటే క్వెషన్ నంబర్స్ ఉంటాయి. 1 అని జెప్పి, 2 అని జెప్పి, 3 అని జెప్పి, 4 అని జెప్పి, సో, మనకిట్లా 5 అని జెప్పి, 6 అని జెప్పి మనకు సబ్జెక్ట్ లోపల ఒక 40 క్వెషన్‌లయితే ఉంటాయన్నట్టు. ఓకేనా? సబ్జెక్ట్ లోపల 40 క్వెషన్‌లు. అట్లా మనకెన్ని సబ్జెక్ట్‌లుంటే అన్ని సబ్జెక్ట్‌లలో 40 క్వెషన్‌లయితే ఉంటాయన్నట్టు. వాటికి సంబంధించి మనకు కొన్ని మార్క్స్ సింబల్స్ అయితే ఉంటాయన్నట్టు. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ చూసిర్రు మీరు. వైట్ కలర్ లోపలుంది. ఓకేనా? అండ్ ఇదొకటి జూషిర్రు. ఆరెంజ్ కలర్ లోపలుందన్నట్టు. అండ్ ఇదొకటి గ్రీన్. అండ్ ఇదొకటి వైలెట్. ఓకేనా? ఇంకొకటి వైలెట్ గ్రీన్ అని జెప్పి ఉందన్నట్టు. సో, ఈ వీటి మీనింగ్ ఏంది అనంటే వైట్ కలర్‌లో ఉంది అనంటే ఈ క్వెషన్‌ని నువ్వసలు విజిట్ జేయలే. ఈ క్వెషన్ దగ్గరికి అసలు నువ్వు పోలే. అందుకే అది వైట్‌లో ఉన్నది. నువ్వు ఈ క్వెషన్‌ని ఆన్సర్ ఇయ్యలే అనుకో, ఆరెంజ్ కలర్ లోపల ఉంటదన్నట్టు. క్వెషన్‌ని చూసినవు. చూడకపోతే వైట్ ఉంటది క్వెషన్. ఓకేనా? క్వెషన్ నంబర్ మీద వైట్ ఉంది అంటే, ఆ క్వెషన్ నంబర్‌ని నువ్వు చూడలే అని జెప్పి అర్థం. క్వెషన్ నంబర్ మీద ఆరెంజ్ ఉంది అంటే, నువ్వు ఆ క్వెషన్‌ని చూసినావు గానీ ఆన్సర్ ఇయ్యలే అని అర్థం. క్వెషన్ నంబర్ లోపల గ్రీన్ ఉంది అంటే, క్వెషన్‌ని జూసి నువ్వు ఆన్సర్ చేస్తే గ్రీన్ ఉంటదన్నట్టు. క్వెషన్ నంబర్ అనేది వాయిలెట్ ఉందనుకో, నువ్వు ఆ క్వెషన్ చూసినవు. కానీ ఆన్సర్ చేయలే. ఓకేనా? క్వెషన్ చూసినవు, ఆన్సర్ చేయలే. దాంతో పాటుగా దాన్ని నువ్వు తర్వాత వాల్యుయేషన్‌కి పెట్టుకున్నావు అని జెప్పి ఉంటదన్నట్టు. ఓకేనా? అది వాయిలెట్‌లో ఉంటది. అండ్ దెన్ క్వెషన్ జూషినవు. ఓకేనా? సో, ఆన్సర్ జేసినవు. క్వెషన్ జూషినవు, ఆన్సర్ జేసినవు. క్వెషన్ జూషినప్పుడు ఆన్సర్ జేసినప్పుడు గ్రీన్ కలర్‌లోకి మారుతదన్నట్టు. సో, క్వెషన్ జూసి ఆన్సర్ జేసిన తర్వాత నువ్వు రివ్యూకి పెట్టుకున్నావనుకో అప్పుడేమైతది గదా అంటే వాయిలెట్ ప్లస్ గ్రీన్ కలర్‌లకు మారడం అయితే జరుగుతదన్నట్టు. ఓకేనా? సో, ప్రతి క్వెషన్ మీద మనకు ఇట్లా సింబల్స్ అయితే ఉంటాయన్నట్టు. నువ్వు చూడకపోతే వైట్‌లో ఉంటది. చూసి ఆన్సర్ చేయకపోతే ఆరెంజ్‌లో ఉంటది. చూసి ఆన్సర్ చేస్తే గ్రీన్‌లో ఉంటది. ఓకేనా? సో, ఆన్సర్ చేయకుండా రివ్యూలో పెడితే మనకు రివ్యూ ఉంటదన్నట్టు. ఆన్సర్ చేయకపోతే మనకేంటిది ఆరెంజ్‌లో ఉంటది. ఆన్సర్ చేస్తే గ్రీన్‌లో ఉంటది. ఆన్సర్ చేయకుండా మనం రివ్యూలో పెడితే వాయిలెట్‌లో ఉంటది. ఆన్సర్ చేసి మనం రివ్యూలో పెడితే ఏముంటది గదా అంటే వాయిలెట్ ప్లస్ గ్రీన్‌లో ఉంటదన్నట్టు. ఓకేనా? సో, ఇది మీరెందుకు తెలుసుకోవాలే అనంటే, సో, ఇది తెలిస్తే మీకోటేందంటే ఐడియా అనేది వస్తదన్నట్టు. ఓకేనా? సో, మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు మనకు ఇవే కనబడతాయి. ఓకేనా? 40 క్వెషన్‌లుంటాయి. 40 క్వెషన్‌లలో ఈ సింబల్‌లను చూసే నువ్వెన్ని క్వెషన్‌లు ఆన్సర్ చేయలే. ఓకేనా? నువ్వెన్ని క్వెషన్‌లు ఆన్సర్ చేసినవు. ఎన్ని క్వెషన్‌లు నీకు డౌట్ ఉన్నది. ఓకేనా? సో, అవన్నిటిని నువ్వు చూసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటది. అసలు నువ్వు ఎన్ని క్వెషన్‌లను విజిట్ చేయలే అనేది కూడా నీకు క్లారిటీ ఉంటదన్నట్టు. ఓకేనా? సో, నేను ఒకసారి ఇంకా డీటెయిల్‌గా లోపలికెళ్ళి నేను చెప్తా. ఓకేనా? సో, అసలు ఏంది అని చెప్పి మీకు క్లియర్ కట్ క్లారిటీ అయితే నేనిస్తా అన్నట్టు. ఓకేనా? సో, మనం ఇక్కడ నెక్స్ట్ కొట్టాలి. నెక్స్ట్ కొట్టిన తర్వాత మనకిక్కడ చూపెడతా అన్నట్టు. ఓకేనా? నువ్వు చూజ్ చేసుకున్న సబ్జెక్ట్ లోపల మనకిక్కడ చూపెడతది. ఇందులోపల అసలు ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఓకేనా? ఎన్ని సెక్షన్స్ ఉన్నాయని చెప్పి చూపెడతది. బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ. మనకెన్ని సెక్షన్స్ ఉన్నాయి, ఎన్ని సబ్జెక్ట్‌లు ఉన్నాయంటే 4 సబ్జెక్ట్‌లు ఉన్నాయి. సెక్షన్‌కి ఎన్ని క్వెషన్‌లుంటాయి? 40 క్వెషన్‌లుంటాయి. ఓకేనా?
40 క్వెషన్‌లుంటాయి. ఓకేనా? మనకు 4 సెక్షన్‌లుంటాయి. 40 క్వెషన్‌లుంటాయి. 4 ఇంటూ 40 ఈజ్ ఈక్వల్స్ టు 160 అన్నట్టు. ఓకేనా? సో, 4 సెక్షన్స్, 40 క్వెషన్స్. మొత్తం 160 క్వెషన్స్ అయితే ఉంటాయన్నట్టు 4 సెక్షన్‌లను కలిపి. ఓకేనా? బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ. ఓకేనా? ఒక్కో క్వెషన్‌కి ఒక్కో మార్కు. 160 క్వెషన్‌లు, 160 మార్కులు. ఓకేనా? 160 క్వెషన్‌లుంటాయి. 160 మార్కులుంటాయి. మనకెంత టైం ఉంటది మరి అనంటే, మనకు 180 మినిట్స్ ఉంటది. ఓకేనా? 180 నిమిషాలైతే ఉంటదన్నట్టు. సో, మనం ఏం జేయాలే అనంటే, ఒక క్వెషన్‌కి ఒక నిమిషం టైం ఇయ్యాలే. మనకు 20 నిమిషాలు అడిషనల్‌గా ఉంటది. ఒక నిమిషము లైక్ ఒక క్వెషన్‌కి ఒక నిమిషం టైం ఇయ్యాలే. 160 క్వెషన్‌కి 160 మినిట్స్ ఇయ్యాల్సుంటదన్నట్టు. ఇంకో 20 మినిట్స్ అనేది ఆటోమేటిక్‌గా ఎక్కడో ఒక దగ్గర అయిపోతా ఉంటదన్నట్టు. అండ్ దాంతో పాటుగా మన క్వెషన్ పేపర్ అనేది ఆబ్జెక్టివ్ టైప్ ఉంటది. సో, ఆబ్జెక్టివ్ టైప్ అంటే ఏంది అనంటే, మల్టిపుల్ చాయిస్ క్వెషన్ అన్నట్టు. ఇప్పుడు మనకు ఏ, బి, సి, డి అని చెప్పి మనకు ఆప్షన్‌లయితే ఉంటాయన్నట్టు. ఆబ్జెక్టివ్ టైప్ లోపల మనకు క్వెషన్స్ అయితే ఉంటాయి. అండ్ ఎట్లాంటి నెగెటివ్ మార్కింగ్ అనేది ఉండదన్నట్టు. సో, ఇవి మన ఇన్‌స్ట్రక్షన్స్. మనకు ఆబ్జెక్టివ్ టైప్ లోపల క్వెషన్ పేపర్ ఉంటది. 160 క్వెషన్స్ ఉంటాయి. 180 మినిట్స్ 180 నిమిషాలుంటది. 4 సెక్షన్‌లుంటాయి. 4 సబ్జెక్ట్‌లుంటాయి. సబ్జెక్ట్‌కి 40 మార్కులు. ఎట్లాంటి నెగెటివ్ మార్కింగ్ లేదు. సో, మనకు 2 లాంగ్వేజ్‌లలో ఉంటది. ఇంగ్లీష్‌లా ఉంటది, తెలుగులా ఉంటది, లేకపోతే ఇంగ్లీష్‌లా ఉంటది, ఉర్దూలా ఉంటది. అండ్ దాంతో పాటుగా టైం ఎంత ఉన్నది అని చెప్పి మనకు డీటెయిల్‌గా చూపెట్టడం అయితే జరుగుతదన్నట్టు. ఓకేనా? సో, మనకు ఒక క్వెషన్ అనేది ఒక లాంగ్వేజ్ లోపల ఒక క్వెషన్ అనేది ఒక 2 లాంగ్వేజ్‌లల్ల ఒకటేసారి డిస్‌ప్లే మీద కనబడుతది. మనకు టైమ్ గూడా కనబడుతదన్నట్టు. ఓకేనా? సో, నీకు క్వెషన్ కనబడుతది. 4 ఆప్షన్‌లు అన్నీ గూడా ఒకటే డిస్‌ప్లే లోపల చూపెట్టడం అయితే జరుగుతదన్నట్టు. ఓకేనా? సో, అది. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే, ఇక్కడ మనకి అడుగుతదన్నట్టు ఐ యామ్ రెడీ టు బిగిన్ అని చెప్పి. సో, దాన్ని మనం ఎంట్రీ చేయాలన్నట్టు. ఓకేనా? ఐ యామ్ రెడీ టు బిగిన్ అని చెప్పి ఇక్కడ మనకు ఒక క్యాప్చా అదేంటిది డిక్లరేషన్ అడిగితే డిక్లరేషన్ మీద టిక్ కొట్టి ఐ యామ్ రెడీ టు బిగిన్ అని చెప్పి కొట్టాల్సుంటదన్నట్టు. కొట్టుడు తోటి మనకు ఇట్లా ఓపెన్ అయితది. సో, ఇక్కడేందంటే ఇక్కడికెళ్ళి చాలా ఇంపార్టెంట్. సో, ఇక్కడ ఏంది కదా అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది మనకు ఇక్కడ సబ్జెక్ట్‌లుంటాయి. బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ. ఓకేనా? సో, మీది ఒకవేళ ఇంజినీరింగ్ స్ట్రీమ్ అయిందనుకో ఎంపీసీ రిలేటెడ్ సబ్జెక్ట్స్ అయితే ఉంటాయన్నట్టు. ఫిజిక్స్, కెమిస్ట్రీ కామన్. మ్యాథ్స్ ఉంటదన్నట్టు. ఓకేనా? సో, మ్యాథ్స్‌తో పాటు ఫిజిక్స్, కెమిస్ట్రీ అయితే ఉంటాయి. బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఏమో వీళ్ళకి బైపీసీ‌లోకి ఉంటాయన్నట్టు. అగ్రికల్చర్, ఫార్మసీ వాళ్ళకి. ఇంజినీరింగ్ వాళ్ళకి మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అయితే ఉంటాయి. ఇక్కడేందంటే మనకు క్వెషన్ ఉంటది. ఓకేనా? ఐసీబీఎన్ రిఫర్స్ టు అని చెప్పి. నేను తెలుగులో వస్తదన్నా గదా! ఇక్కడేందంటే పోర్టల్ కొంచెం మిస్టేక్ ఉంది. దానివల్ల మనకిట్లా చూపెట్టడం అయితే జరుగుతుందన్నట్టు. అండ్ ఐసీబీఎన్ రిఫర్స్ టు అని చెప్పి మనకిక్కడ ఉందన్నట్టు. కిందేందంటే ఆప్షన్‌లున్నాయి. ఓకేనా? సో, ఐసీబీఎన్ అంటే ఏంది అనే దానికి ఆప్షన్‌లున్నాయన్నట్టు. సో, మనకి ఐసీబీఎన్ అని చెప్పి మనకిక్కడ వీళ్ళు క్వెషన్ ప్రొవైడ్ చేషిర్రు. ఓకేనా? ఐసీబీఎన్ అని చెప్పి మనకు క్వెషన్ అయితే ప్రొవైడ్ చేషిర్రన్నట్టు. తర్వాత కింద మనకు ఆప్షన్‌లు గూడా ఇచ్చిర్రు. ఐసీబీఎన్ అంటే ఏంది? ఇంటర్నేషనల్ కోడ్ ఫర్ బయోలాజికల్ నామెన్‌క్లేచరా? ఇంటర్నేషనల్ కోడ్ ఫర్ బొటానికల్ నేమ్సా? ఇంటర్నేషనల్ కోడ్ ఫర్ బొటానికల్ నామెన్‌క్లేచరా? ఇంటర్నేషనల్ కోడ్ ఫర్ బాక్టీరియల్ నామెన్‌క్లేచరా అని చెప్పి ఉందన్నట్టు. సో, ఇది క్వెషను. ఓకేనా? సో, ఐసీబీఎన్ అనేది క్వెషను. ఐసీబీఎం రిఫర్స్ టు ఐసీబీఎన్ అంటే ఏంది అనేది క్వెషను. ఈ క్వెషన్‌కి ఆన్సర్ ఏంటిదనేది నువ్వు ఇందు లోపల సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా? సో, ఇక్కడ నేనేం చేస్తా గదా అంటే సింపుల్లీ నేను ఇదొకటి సెలెక్ట్ చేసుకున్నా. సెలెక్ట్ చేసుకున్నా. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకిక్కడ 3 ఆప్షన్‌లుంటాయన్నట్టు కింద. ఏమని? మార్క్ ఫర్ రివ్యూ అండ్ నెక్స్ట్. ఓకేనా? మార్క్ ఫర్ రివ్యూ అండ్ నెక్స్ట్ అని జెప్పుంటది. క్లియర్ రెస్పాన్స్ అని జెప్పి ఒకటుంటది. సేవ్ అండ్ నెక్స్ట్ అని జెప్పి ఒకటుంటదన్నట్టు. ఇట్లా మనకు 3 ఆప్షన్‌లుంటాయన్నట్టు. ఓకేనా? మనకిక్కడ ఒక 3 ఆప్షన్‌లయితే ఉంటాయి. సో, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మనకు ఆన్సర్ అయినయన్నీ గూడా గ్రీన్‌లో ఉంటాయి. ఆన్సర్ చేసినామనుకో ఆన్సర్ అయినయి గ్రీన్‌లో ఉంటాయి ఇక్కడ. మీరు అబ్జర్వ్ చేస్తే ఆన్సర్ అయినయి ఏంటి? గ్రీన్ కలర్‌లో ఉంటాయి. ఆన్సర్ చెయ్యనియి ఆరెంజ్ కలర్‌లో ఉంటాయి. అసలు విజిట్ చేయని వైట్ కలర్‌లో ఉంటాయన్నట్టు. ఓకేనా? సో, మీరు రివ్యూకు పెట్టుకున్నారు అనుకున్నయి అసలు ఆన్సర్ చేయకుండా రివ్యూ పెట్టుకుంటే వాయిలెట్ కలర్‌లో ఉంటాయి. ఆన్సర్ చేసి ఓకేనా? ఆన్సర్ చేసి రివ్యూలో పెట్టుకుంటే వాయిలెట్ అండ్ గ్రీన్ కలర్‌లో ఉండడం అయితే జరుగుతదన్నట్టు.
ఇప్పుడు నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చూపెడతా. ఓకేనా? సో, ఇక్కడ మీరు చూసుకుంటే ఈ క్వెషన్‌లు ఏవైతే ఉన్నాయో క్వెషన్ నంబర్ 2, క్వెషన్ నంబర్ 3, క్వెషన్ నంబర్ 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16 ఏవైతే క్వెషన్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా ఏందంటే నేను విజిట్ చేయలే. ఎందుకంటే పోర్టల్ ఇప్పుడే ఓపెన్ చేసిన కాబట్టి అవి విజిట్ చేయలే. కాబట్టి అవన్నీ ఏంది నాట్ విజిటెడ్ వైట్ కలర్‌లో ఉన్నాయి. నేను ఇది విజిట్ చేసిన. ఓకేనా? నాకిప్పుడు సెకండ్ క్వెషన్‌కెళ్ళే ఛాన్స్ ఉన్నది. నేను సెకండ్ క్వెషన్‌కెళ్తా. ఓకేనా? ఇప్పుడు నేను విజిట్ చేసిన ఆన్సర్ ఇయ్యలే కాబట్టి ఏంటిది ఆరెంజ్ కలర్‌లో ఉంది. విజిటెడ్ బట్ నాట్ ఆన్సర్డ్. ఓకేనా? విజిట్ చేసిన ఆన్సర్ ఇయ్యలే కాబట్టి ఆరెంజ్ కలర్‌లో ఉంది. నేను విజిట్ చేసిన తర్వాత ఒకవేళ ఆన్సర్ చేసిందనుకో, విజిట్ చేసిన తర్వాత విజిట్ చేసిన తర్వాత ఆన్సర్ చేస్తే మనకు ఆన్సర్ చేయడమే కాదు. విజిట్ చేసిన తర్వాత ఆన్సర్ చేయడం అంటే ఏంది అనంటే సింపుల్. నువ్వు ఒక క్వెషన్‌ని చదివినవు బ్రో. ఓకేనా? నువ్వు ఒక క్వెషన్‌ని చదివినవు. ఈ క్వెషన్‌ని చదివిన తర్వాత నీకు ఆన్సర్ అనేది తెలిసింది. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ హోలోఫైటిక్ న్యూట్రిషన్ అండ్ హోలోజోయిక్ న్యూట్రిషన్. ఓకేనా? సో, ఈ క్వెషన్‌కి ఆన్సర్ ఏంటిది అని చెప్పి నువ్వు అనుకుంటున్నావు అనేది సో, ఇక్కడ మనం చూసుకొని పెట్టుకోవాలి. సపోజ్ నేను ఏ అనుకున్నాను అనుకో ఆన్సర్‌ని. ఓకేనా? సో, నాకు ఆన్సర్ అనేది ఏ అనిపించింది. అప్పుడు నేనేం చేస్తా, ఆన్సర్ కరెక్ట్ అనిపించింది కాబట్టి నేను దాన్ని సేవ్ చేద్దాం అనుకుంటున్నా. సేవ్ చేయాలంటే ఏం చేయాలి? ఆప్షన్‌ని సెలెక్ట్ చేసుకొని సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టినప్పుడు మాత్రమే నీ ఆప్షన్ అనేది సేవ్ అయితది. ఓకేనా? నువ్వు ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత నువ్వు థర్డ్ క్వెషన్‌కి పోయినావనుకో, ఏమైతది కదా అంటే అది మనకు ఆరెంజ్ కలర్‌లోనే ఉంటది. ఆరెంజ్ కలర్‌లో ఉంది అనంటే నువ్వు ఆ క్వెషన్‌ని ఆన్సర్ చేయలేదు అన్నట్టు. ఓకేనా? నాట్ ఆన్సర్డ్. నువ్వు ఆన్సర్ చేయకపోతే మనకు ఆరెంజ్ కలర్‌లో చూపెడతదన్నట్టు. ఓకేనా? నువ్విప్పుడు ఏం చేయాలి? ఆన్సర్ చేయాలి. ఆన్సర్ చేయాలంటే ఏం చేయాలి? సెకండ్ క్వెషన్‌కి పోవాలి. సెకండ్ క్వెషన్‌కి పోయి ఇది ఫస్ట్ ఏ అనుకున్నావు ఆన్సర్. అప్పుడు నువ్వేం చేయాలి? ఏ అనుకున్నప్పుడు ఏని సెలెక్ట్ చేసుకొని సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టాలి. సేవ్ అండ్ నెక్స్ట్ కొడితే మనకిక్కడ ఏమైతది కదా అంటే సెకండ్ క్వెషన్ అనేది గ్రీన్ కలర్‌కు మారుతది. గ్రీన్ కలర్‌కు మారింది అంటే నువ్వు సక్సెస్‌ఫుల్‌గా ఆన్సర్ అనేది చేసినావన్నట్టు. ఓకేనా? నువ్వు విజిట్ చేసిన ప్రతిసారి నువ్వు ఏ క్వెషన్ ఓపెన్ చేస్తే ఆ క్వెషన్ అది గ్రీన్ కలర్‌లో మారిందా చూసుకోవాలి. నువ్వు ఏ సబ్జెక్ట్ అంటే ఆ సబ్జెక్ట్ ఓపెన్ చేసుకోవచ్చు. ఓకేనా? సో, నేను మీకు చెప్తా. డీటెయిల్‌గా చెప్తా. మీరు సబ్జెక్ట్‌ల మధ్యలో కూడా స్విచ్ కావచ్చు. మనకిక్కడ ఏందంటే టైమ్ చూపెడతా ఉంటది. ఓకేనా? మనకు ఎంత 180 నిమిషాలు ఉంటది. 180 నిమిషాలలో ఆల్రెడీ 6 మినిట్స్ అయిపోయింది. ఓకేనా? మనకు ఈ టైమర్ అనేది 0 అయ్యేదాకా మనకు ఛాన్స్ ఉంటదన్నట్టు. మనం ఆప్షన్‌లు ఇచ్చుకోవడానికి. ఇప్పుడేంది మనం ఫస్ట్ క్వెషన్ చూసినాం. ఆన్సర్ అనేది తెలిసిందనుకో పెడతాం. తెలవలే అనుకో నెక్స్ట్ క్వెషన్‌కి పోతాం. ఓకేనా? ఇది తెలిసింది. మనం ఏం చేసినాం తెలిసిన తర్వాత సెలెక్ట్ చేసుకున్నాం. నేను సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టినాం. ఓపెన్ అయింది అయిపోయింది. ఒకవేళ నువ్వు సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టిన తర్వాత చేంజ్ చేసుకుందాం అనుకున్నావనుకో ఆప్షన్ చేంజ్ చెయ్యి. చేంజ్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టు. అయిపోతది. ఓకేనా? సో, దాని తర్వాత ఏందంటే మన ఎండ్ ఆఫ్ ద డే ఇది గ్రీన్ అయిందా అనేది మనకు గావాలి. ఓకేనా? ఫర్ సపోజ్ సెకండ్ క్వెషనే ఉన్నది. ఆన్సర్ చేసినావు గానీ నీకేదైనా డౌట్ ఉందనుకో ఫర్ సపోజ్. ఓకేనా? సెకండ్ క్వెషనే ఉన్నది. ఆన్సర్ చేసినావు నీకేమైనా డౌట్ ఉందనుకో మళ్ళొకసారి రివ్యూ చేద్దాం అనుకుంటున్నావు లాస్ట్‌కి అనుకున్న సిట్యుయేషన్ లోపల మార్క్ ఫర్ రివ్యూ అండ్ నెక్స్ట్ అని చెప్పి కొట్టాలి. మార్క్ ఫర్ రివ్యూ అండ్ నెక్స్ట్ అని చెప్పి కొట్టాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా? సో, ఇట్లా కొడితే ఏంది కదా అంటే నీకు టైమ్ ఉన్నప్పుడు ఓకేనా? సో, మీకు ఇంకొక ఆప్షన్ కూడా ఉంటది. డైరెక్ట్‌గా మనం ఆన్సర్ చేయకుండా క్లియర్ రెస్పాన్స్ కొట్టి మనం సెలెక్ట్ చేసుకొని మార్క్ ఫర్ రివ్యూ అని చెప్పి కూడా కొట్టుకోవచ్చన్నట్టు. ఓకేనా? సో, ఆన్సర్ చేసి మనం రివ్యూ పెట్టుకోవచ్చు. లేదు అంటే ఓకేనా? ఆన్సర్ చేసి మీరు రివ్యూ పెట్టుకోవచ్చు. ఆన్సర్ చేయకుండా మీరు డైరెక్ట్‌గా క్వెషన్ అనేది మీకు తెలిసినట్టుంది. ఓకేనా? రివ్యూ పెట్టుకుందాం అనుకుంటున్నారు సెకండ్ క్వెషన్ అంటే రివ్యూ పెట్టుకోవచ్చు. కానీ ఆన్సర్ పెట్టిన తర్వాత రివ్యూ పెట్టుకుంటేనే బెస్ట్ నా ఒపీనియన్ లోపల. ఎందుకు అనంటే మీరు సెకండ్ క్వెషన్ ఉన్నది. ఓకేనా? సెకండ్ క్వెషన్ ఉన్నది. సెకండ్ క్వెషన్ లోపల మీకు ఆన్సర్ అనేది తెలుసు. ఓకేనా? సో, ఆన్సర్ అనేది తెలుసు. అంటే ఏనా? బీనా? అనేది డౌట్ ఉన్నదనుకో సపోజ్ ఏనా? బీనా? అనేది డౌట్ ఉన్నది. కానీ బీకి ఎక్కువ అనిపిస్తుంది. బీ అనేది కరెక్ట్ అవ్వడానికి ఎక్కువ ఛాన్స్ ఉన్నది అన్న సిట్యుయేషన్ లోపల ఏం చేస్తారు కదా అంటే బీని సెలెక్ట్ చేసుకొని సేవ్ కొట్టి మార్క్ ఫర్ రివ్యూ కొడితే అది ఎవాల్యుయేషన్ లోపల కన్సిడర్ చేస్తారన్నట్టు. ఓకేనా? సో, ఒకవేళ ఏనా? బీనా? అనేది డౌట్ ఉన్న సిట్యుయేషన్ లోపల నువ్వేం చేయాలి? ఏనా? బీనా? అనే దాంట్లో నీకెక్కువ ఏది అనిపిస్తుంది అనేది చూసుకోవాలి. చూసుకొని దాన్ని సెలెక్ట్ చేసుకొని సేవ్ రెస్పాన్స్ అని చెప్పి కొట్టి మళ్ళా సెకండ్ ఆప్షన్‌కే వచ్చి నువ్వు మార్క్ ఫర్ రివ్యూ అండ్ నెక్స్ట్ అని చెప్పి కొట్టాలి. ఓకేనా? సో, ఇప్పుడు ఏమైతది కదా అంటే నువ్వు ఒకవేళ నీకు టైం లేకుండి
నీకు ఏనా, బీనా దాంట్లో క్లారిటీ లేకుండి బీ ఎక్కువ అనిపించింది అన్నప్పుడు బీ పెట్టుకొని మార్క్ ఫర్ రివ్యూ కొట్టు. నీకు మళ్ళీ గుర్తొచ్చినప్పుడు ఈ క్వెషన్ దగ్గరకొచ్చి చేంజ్ చేస్తావు కదా అంటే మార్క్ ఫర్ రివ్యూ పెట్టిన దాన్ని చేంజ్ చేసుకుంటే ఏకి చేంజ్ చేసుకోవచ్చు. ఓకేనా. చేంజ్ చేసుకోవడం ఏం లేదు. సింపుల్ చేంజ్ చేసుకోవడం అనేది పెద్ద ప్రాబ్లమే కాదు. ఇట్లా సేవ్ అంటే చేంజ్ చేసుకోవడం అంటే ఆప్షన్ చేంజ్ చేయాలి. బీకెళ్ళి ఏకి. ఓకేనా. ఇప్పుడు బీ ఉండే అంతకుముందు. నాకు ఏ అనిపిస్తుంది. ఏ పెట్టుకుంటా. ఏ పెట్టుకొని సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టాలి అయిపోతది. ఓకేనా. సింపుల్లీ అయిపోతా అన్నట్టు. ఓకేనా. అండ్ ఇక్కడ ఏందంటే నువ్వు ఆ క్వెషన్ అనేది నీకు బాగా తెలిసినట్టు అనిపిస్తుంది. ఓకేనా. సో, నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు కదా అంటే ఇందులోపల ఆన్సర్ నీకు తెలిసినట్టు అనిపిస్తుంది అంటే మార్క్ ఫర్ రివ్యూ పెట్టుకోవాలి. మార్క్ ఫర్ రివ్యూ పెట్టుకుంటే ఏమైతది కదా అంటే వాయిలెట్ కలర్‌కి అయితది. ఓకేనా. సో, వాయిలెట్ కలర్‌లో ఉన్నది అనంటే రివ్యూ కోసం ఉన్నదన్నట్టు. ఓకేనా. వాయిలెట్ కలర్‌లో ఉన్నది అంటే రివ్యూ కోసం ఉన్నది. అంటే నువ్వు ఏ ఆప్షన్‌ని సెలెక్ట్ చేసుకోలే అది రివ్యూ కోసం పెట్టుకున్నావు. ఓకేనా. అది మార్క్ ఫర్ రివ్యూ. తెలిసినట్టున్నది. నువ్వు రివ్యూ పెట్టుకున్నావు. మళ్ళా ఆన్సర్ గుర్తొచ్చుడు చూడు ఆ క్వెషన్ కాడికి పోతావు. టిక్ పెట్టుకుంటావు. సేవ్ కొడతావు. ఆన్సర్ అనేది సేవ్ అయితది. ఓకేనా. మన ఎండ్ ఆఫ్ ద డే ఏం కావాలి కదా అనంటే ఇక్కడున్న ప్రతీది కూడా గ్రీన్ కలర్‌లో కావాలి. ఇక్కడ మనకి ఉన్నాయి కదా! ఓకేనా. క్వెషన్స్ 40 క్వెషన్స్ ఉంటాయి బ్రో. ఈ 40 క్వెషన్స్ ఏం కావాలి కదా అంటే గ్రీన్ కలర్‌లోకి మారాలి. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే నేను చెప్పేది ఒకటే. మీకు ఇన్ని క్వెషన్స్ ఉన్నాయి. ఇన్ని క్వెషన్‌లు కూడా ఏం కావాలి కదా అంటే గ్రీన్ కలర్‌లోకి మారాలి. గ్రీన్ కలర్‌లోకి మారాలంటే ఏం చేయాలి? క్వెషన్ చూసుకోవాలి. ఓకేనా. క్వెషన్ అనేది చూసుకోవాలి. క్వెషన్ చూసుకున్న తర్వాత ఆప్షన్ ఏందనేది చూసుకోవాలి. ఆప్షన్ చూసుకున్న తర్వాత సెలెక్ట్ చేసుకోవాలి ఆప్షన్‌ని. సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టాలి. ఓకేనా. తర్వాత నెక్స్ట్ క్వెషన్ చూసుకోవాలి. తర్వాత ఏమైతదని చెప్పి సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టాలి. ఓకేనా. సో, మనకేంది కదా అంటే ఎన్ని నంబర్ ఆఫ్ క్వెషన్స్ ఉన్నాయి సబ్జెక్ట్‌లా? 40 క్వెషన్‌లున్నాయి. ఈ 40 క్వెషన్‌లల్లా నీకు చూపెడతదన్నట్టు. మనకు 40 క్వెషన్‌లున్నాయి. ఈ 40 క్వెషన్‌లల్లా నువ్వు ఎన్ని ఆన్సర్ చేసినావు. ఓకేనా. నువ్వు ఎన్ని క్వెషన్స్‌ని ఆన్సర్ చేసినావు. అండ్ దాంతో పాటుగా నువ్వు ఎన్ని క్వెషన్స్‌ని ఆన్సర్ చేయలే. అసలు నువ్వు చూడని క్వెషన్స్ ఎన్ని. ఓకేనా. నువ్వు అసలు చూడని క్వెషన్స్ ఎన్ని. చూషినా గూడా ఆన్సర్ చేయని క్వెషన్స్ ఎన్ని. ఓకేనా. చూసిన తర్వాత రివ్యూ పెట్టుకున్న క్వెషన్స్ ఎన్ని. చూసి ఆన్సర్ చేసి రివ్యూ పెట్టుకున్న క్వెషన్స్ ఎన్ని. చూసి ఆన్సర్ చేసిన క్వెషన్స్ ఎన్ని అని చెప్పి ప్రతీది డీటెయిల్‌గా మనకిక్కడ చూపెడతదన్నట్టు. ఓకేనా. సో, మనం ఇక్కడ ఏందంటే సింపుల్లీ సింబల్స్‌ని బేస్ చేసుకొని, కలర్ కోడ్స్‌ని బేస్ చేసుకొని మనం ఎన్ని క్వెషన్‌లు రాసినాం. ఓకేనా. మనం ఎన్ని క్వెషన్‌లు పెట్టినాం. మనం ఇంకా ఎన్ని క్వెషన్‌లు చూడాల్సున్నది. మనం ఎన్ని క్వెషన్‌లు రివ్యూలో పెట్టినాం. మనం ఎన్ని క్వెషన్‌లు ఆన్సర్ చేసి రివ్యూలున్నాయి. మనం ఎన్ని క్వెషన్‌లు ఆన్సర్ చేయాలి అని చెప్పి కలర్‌ని బట్టి తెలుస్తది. ఇప్పుడు నేనొక 10 క్వెషన్‌లు అటెంప్ట్ చేస్తా బ్రో. ఓకేనా. నేనొక 10 క్వెషన్‌లు చేస్తా. మీకిక్కడ చూపెడతా. నేనిక్కడ 10 క్వెషన్‌లు చేస్తున్నా. దీన్ని బట్టి మన కలర్ కోడింగ్‌ని బట్టి అర్థమైపోతదన్నట్టు. ఓకేనా. సో, 10 అయిపోయిన తర్వాత మీకు ఒక క్లియర్ కట్ క్లారిటీ అనేది ఇస్తా. మనకు ఇక్కడ చూడొచ్చు. 10 క్వెషన్‌లను నేను చూషిన. చూషిన తర్వాత 10 క్వెషన్‌లను చూషిన. నేను బాటనీ లోపల 10 క్వెషన్‌లను చూషిన. బాటనీలో 10 క్వెషన్‌లు చూసి 10 క్వెషన్‌లలో మూడిటికి ఆన్సర్ చేసిన. 4 ఆన్సర్ చేయలే. 3 క్వెషన్‌లు ఆన్సర్ చేసిన 10 లోపల 4 ఆన్సర్ చేయలే. అంటే నా ఆన్సర్ చేయనియి ఎన్నున్నాయి? 4 ఉన్నాయి. దాంతో పాటుగా రివ్యూ పెట్టిన 2. ఆన్సర్ చేయని మొత్తం ఎన్నున్నాయి? రివ్యూ పెట్టిన దాంతోటి 6 ఉన్నాయన్నట్టు. ఆన్సర్ చేసినయి ఎన్ని అంటే జస్ట్ 3 ఆన్సర్ చేసినా, ఒకటి ఆన్సర్ చేసి రివ్యూ పెట్టిన. మొత్తం 4 మాత్రమే ఆన్సర్ చేసినయి ఉన్నాయి. 4 మాత్రమే ఆన్సర్ చేసినయి ఉన్నాయన్నట్టు. సో, మీరు ఏం చేయాలి కదా అంటే సింపుల్లీ ఏం లేదు బ్రో. ఓకేనా. మీరు ఏం చేస్తారు కదా అంటే ప్రతి క్వెషన్ చదవాలి. చదివిన తర్వాత మీకు ఆన్సర్ ఏమైతది అనేది ఐడియా ఉంది అనుకో. ఓకేనా. ఫర్ సపోజ్ నీకు ఈ క్వెషన్‌కి ఆన్సర్ తెలుసు. పెట్టుకో. ఓకేనా. పెట్టుకొని నెక్స్ట్ కొట్టేసేయి. లేదు నీకు ఈ క్వెషన్‌కి ఆన్సర్ తెలవది. అప్పుడు నువ్వేం చేస్తావు? ఆన్సర్ చెయ్యకు. ఓకేనా. ఆన్సర్ ఎయకు. ఆన్సర్ ఎయకపోతే ఏ కలర్‌లో ఉంటది? ఆరెంజ్ కలర్‌లో ఉంటది. దెన్ దాని తర్వాత మనం చూసుకుంటే ఈ క్వెషన్ చూసినట్టున్నది. ఓకేనా. సో, ఈ చూసినట్టున్నది కాబట్టి క్వెషన్‌ని నువ్వు దీన్నేం చేస్తావు కదా అంటే వాయిలెట్‌లో పెట్టుకో. ఓకేనా. వాయిలెట్‌లో ఉంటదన్నట్టు. తర్వాత ఈ క్వెషన్ ఉన్నది. ఈ క్వెషన్‌కి ఆన్సర్ అనేది బి అనిపిస్తుంది. ఓకేనా. ఈ క్వెషన్‌కి ఆన్సర్ అనేది బి అనిపిస్తుంది. అండ్ ఎట్ ఏ టైమ్ సి కూడా అనిపిస్తుంది. కానీ బి అనేది నాకు ఎక్కువగా ఆన్సర్ అయితదేమో అనిపిస్తుంది కాబట్టి నేనేం చేస్తా కదా అంటే ఆన్సర్ అనేది బి అని పెట్టుకుంటా. ఓకేనా. ఆన్సర్ అనేది బి అని పెట్టుకుంటా. పెట్టుకొని సేవ్ కొడతా. ఓకేనా. సేవ్ కొడతా. సేవ్ కొట్టిన తర్వాత నెక్స్ట్ సేమ్ క్వెషన్‌కి మళ్ళొస్తా. అచ్చి నాకేమనిపిత్తాంది? బి అనిపిత్తాంది, సి అనిపిత్తాంది. కానీ నేను బి అనేది ఎక్కువ అనిపిస్తుంది కాబట్టి బిని మార్క్ చేసుకున్నా. తర్వాత సేవ్ చేసుకున్న బిని.
తర్వాత మార్క్ ఫర్ రివ్యూ అని కొట్టిన. సో, ఈ వాయిలెట్ ప్లస్ గ్రీన్ ఓకేనా? ఈ వాయిలెట్ ప్లస్ గ్రీన్‌లో యొక్క స్పెషాలిటీ ఏంది అంటే, వాయిలెట్ ప్లస్ గ్రీన్ యొక్క స్పెషాలిటీ ఏందంటే, ఇది ఎవాల్యుయేట్ అయితది. గ్రీన్ వచ్చింది అనంటే, వాయిలెట్ ఉండి గ్రీన్ ఉన్నా సరే, వాయిలెట్ ప్లస్ గ్రీన్ ఉన్నా సరే, వాయిలెట్ ప్లస్ గ్రీన్ ఉన్నా సరే, లేదు గ్రీన్ ఉన్నా సరే, అది క్యాలిక్యులేట్ చేస్తారన్నట్టు. ఇప్పుడు కరెక్షన్ చేస్తారు గదా! ఓకేనా? సో, ఎవాల్యుయేషన్ చేస్తారు గదా! ఎవాల్యుయేషన్ చేస్తారు గదా! అప్పుడు వాయిలెట్ ప్లస్ గ్రీన్ ఉన్నా వాళ్ళు కరెక్షన్ చేస్తారు. మార్క్ ఇస్తారు. కరెక్ట్ అయితే. కరెక్ట్ అయితే ఇస్తారు. కరెక్ట్ కాకపోతే ఇయ్యరు. కరెక్ట్ అయితే ఇస్తారు. ఓన్లీ గ్రీన్ ఉన్నా ఇస్తారు. మన టార్గెట్ ఏంది అంటే మన 40 క్వెషన్‌లు ఏవైతే ఉన్నాయో ఒక సబ్జెక్ట్‌ల ఆ 40 క్వెషన్‌లలో మనం ఏం చేయాల్సి ఉంటదంటే వాయిలెట్ ప్లస్ గ్రీన్ అన్నా చేయాలి. ఓకేనా? నో నెగెటివ్ మార్కింగ్. నో నెగెటివ్ మార్కింగ్. కాబట్టి ఏందంటే నువ్వు అన్ని క్వెషన్‌లు అటెంప్ట్ చెయ్యి. అవి వైలెట్ ప్లస్ గ్రీన్ అన్నా చెయ్యి. లేదు గ్రీన్ అన్నా చెయ్యి. అది చేత్తవా, ఇది చేత్తవా అనేది నీ ఇష్టం. ఓకేనా? సో, కొంచెం ఒక 10 క్వెషన్‌లు, 15 క్వెషన్‌లు నువ్వు బాటనీ చేసినావు. ఓకేనా? బాటనీ ఒక 10, 15 క్వెషన్‌లు చేసినావు. క్వెషన్‌లు చేసిన తర్వాత నీకు నచ్చలే. ఓకేనా? సో, అట్లా కొంచెం బాటనీలో కొంచెం స్ట్రెస్ అనిపిత్తాంది. ఇప్పుడేం చేత్తావు? జరసేపు జువాలజీకి గూడా జంప్ కావచ్చన్నట్టు. ఇక్కడ సింపుల్‌గా మనకిక్కడ ఉంది గదా! ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. బయాలజీ ఉన్నది, బాటనీ ఉన్నది, జువాలజీ ఉన్నది, ఫిజిక్స్ ఉన్నది, కెమిస్ట్రీ ఉన్నది. డైరెక్ట్ సబ్జెక్ట్ టు సబ్జెక్ట్ మనం జంప్ కావచ్చు. ఓకేనా? టైమ్ పాస్ కాకపోతే జువాలజీకి జంప్ కావచ్చు. జువాలజీ లోపల మనం ఇక్కడ క్వెషన్ చూసుకోవాలి. వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ నాట్ ఏ స్కేర్డ్ గ్రూవ్. ఓకేనా? వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ నాట్ ఏ స్కేర్డ్ గ్రూవ్ అన్నారు. సో, ఇందులో ఏంది స్కేర్డ్ గ్రూవ్ అనేది ఏది కాదు అని చెప్పి మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇదేదో ఒకటి సెలెక్ట్ చేసుకున్నా నేను. సెలెక్ట్ చేసుకొని సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టిన. ఓకేనా? సేవ్ అయిపోయిందది. సో, తెలిసిందనుకో సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టు. తెలవలే అనుకో ఓకేనా? నెక్స్ట్ కొట్టుకో. ఏదో తెలిసినట్టు ఉందనుకో మార్క్ ఫర్ రివ్యూ కొట్టు. ఓకేనా? సో, దాని తర్వాత ఏందంటే తెలిసింది ఆన్సరు. ఓకేనా? అంటే లైక్ బీనా, సీనా అయితది అనిపిస్తుంది అన్న సిట్యుయేషన్ లోపల ఏది ఎక్కువ అనిపిస్తే అది సెలెక్ట్ చేసుకో. సెలెక్ట్ చేసుకొని సేవ్ కొట్టు. సేవ్ కొట్టి మళ్ళీ అదే క్వెషన్‌కి రా. క్వెషన్‌కొచ్చి మార్క్ ఫర్ రివ్యూ అండ్ నెక్స్ట్ అని చెప్పి కొట్టు. ఓకేనా? సో, మనకు ఐదర్ గ్రీన్ అన్నా కావాలి, గ్రీన్ ప్లస్ వైలెట్ అన్నా కావాలి. ఓకేనా? ఐదర్ గ్రీన్ అయినా మార్కులొస్తాయి మనకి. గ్రీన్ ప్లస్ వైలెట్ అయినా మార్కులొస్తాయి. ఇంకోటేందంటే ఇక్కడ హైలైట్ ఇంకొక థింగ్ ఏందంటే ఇక్కడ మీరు చూసుకోవచ్చు. డైరెక్ట్ క్వెషన్ నంబర్‌కి జంప్ కావచ్చు. జువాలజీ ఉన్నది. ఈ జువాలజీ లోపల నేనేం చేద్దాం అనుకుంటున్నా కదంటే 40 క్వెషన్ నంబర్‌కి పోదాం అనుకున్నాననుకో. సింపుల్ ఏం లేదు. 40 క్వెషన్ మీద క్లిక్ చేసినామనుకో 40 క్వెషన్‌కి జంప్ కావచ్చు. ఇన్ హ్యూమన్ ఇన్సులిన్ ద నంబర్ ఆఫ్ అమైనో యాసిడ్స్ ఇన్ ద పాలీపెప్టైడ్ చైన్ బి అని చెప్పి అడిగిండన్నట్టు. సో, ఇందులోపల మనం ఏం చేయాలి కదా అంటే ఇందులోపల ఏదైతే అని చెప్పి సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా? తెలుసు ఆన్సరు. తెలిస్తే సెలెక్ట్ చేసుకో. తెలవది ఆన్సర్ సెలెక్ట్ చేసుకోకు. డౌట్ అనిపిస్తుంది. ఓకేనా? సో, తెలుసు గాని గుర్తొస్తలేదు అనుకుంటే మార్క్ ఫర్ రివ్యూ పెట్టు. తెలుసు ఓకేనా? ఇందులోపల 2 ఆప్షన్‌లలో ఏదో ఒక ఆప్షన్ అనిపిస్తుంది అనుకున్నప్పుడు ఎక్కువ ఏ ఆప్షన్ కనిపిస్తో ఆ ఆప్షన్‌ని సెలెక్ట్ చేసుకొని, సేవ్ చేసుకొని మార్క్ ఫర్ రివ్యూ కొట్టు. ఓకేనా? సో, ఇట్లా నువ్వేం చేయొచ్చంటే సబ్జెక్ట్ వైసు చూసుకొని చేసుకోవచ్చు. ఇందులోపల నువ్వసలు ఎన్ని ఆన్సర్ చేసినావు అని చెప్పి ఇప్పుడు జువాలజీని మనం కొంచెంసేపు టైమ్ పాస్‌కి ఓపెన్ చేసినాం. ఇందులో ఎన్ని ఆన్సర్ చేసినావు నువ్వు? ఓకేనా? ఎన్ని ఆన్సర్ చేసినావు? ఒకటే ఆన్సర్ చేసినావు. ఇంకోటేంది? ఒకటి మార్క్ ఫర్ రివ్యూ పెట్టుకున్నావు. ఒకటి గ్రీన్ ఉన్నది. గ్రీన్ ప్లస్ వైలెట్ ఒకటున్నది. సో, గ్రీన్ ఉన్నా కౌంట్ అయితది. గ్రీన్ ప్లస్ వాయిలెట్ ఉన్నా కౌంట్ అయితది. అట్లా మనకు కౌంట్ అయ్యేటివి రెండే ఉన్నాయి. 40 క్వెషన్‌లలో రెండే ఉన్నాయి. మనం 35 క్వెషన్‌లు అసలు చూడలే. ఓకేనా? 2 మాత్రమే మనం మొత్తం చూసిన క్వెషన్‌లు ఎన్ని చూసినాం? 5 క్వెషన్‌లు చూసినాం. 5 క్వెషన్‌లల్ల రెండిటికి ఆన్సర్ చేసినాం. ఓకేనా? ఇంకా 3 ఆన్సర్ చేయలే. ఇంకా 35ని అసలు క్వెషన్‌లనే చూడలే. మనకేంది కదా అంటే ఎంత టైం ఉంటది? 180 నిమిషాలుంటది. 180 నిమిషాలల్ల ఇది మంచి టైం. 180 నిమిషాలలో 160 క్వెషన్‌లుంటాయి. నిమిషానికో క్వెషన్ చూసుకుంటా పో. అచ్చిన క్వెషన్‌ను ఆన్సర్ ఇయి. రాని క్వెషన్‌ని వదిలేయి. ఓకేనా? మేబీ బాటనీ, జువాలజీ అనేది బైపీసీ‌లోకి ఈజీ కావచ్చు. ఓకేనా? అట్లా అని చెప్పి మొత్తం బాటనీ, జువాలజీ మీదనే ఫోకస్ చేయకుర్రి. ఫిజిక్స్, కెమిస్ట్రీలో కూడా కొన్ని సబ్జెక్టులుంటాయి. అంటే లైక్ కొన్ని టాపిక్స్ ఉంటాయి. ఫిజిక్స్, కెమిస్ట్రీలో కూడా కొన్ని ఈజీ క్వెషన్స్ ఉంటాయన్నట్టు. కాబట్టి అన్ని క్వెషన్‌లు రెడ్ కలర్‌లోకి మారాలి. ఓకేనా? సో, అన్ని క్వెషన్‌లు ఏందంటే ఆరెంజ్‌కి మారాలి. అన్ని క్వెషన్‌లు ఆరెంజ్‌కి మారాలి. మన టార్గెట్ ఏంది కదా అంటే ఏంటిది టార్గెట్? అన్ని క్వెషన్‌లు ఆరెంజ్‌కి మారాలి. అండ్ అన్ని క్వెషన్‌లు గ్రీన్‌కి మారాలి. ఓకేనా? అన్ని క్వెషన్‌లు ఆరెంజ్‌కి మారాలి.
ఆరెంజ్‌కెళ్ళి గ్రీన్‌కి మారాలి. అండ్ దాంతో పాటుగా ఒకవేళ గ్రీన్ కాదు అనుకుంటే వాయిలెట్ ప్లస్ గ్రీన్‌కి మారాలి. ఓకేనా? అన్ని క్వెషన్‌లు ఆరెంజ్‌కి మారాలి. ఆరెంజ్ తర్వాత గ్రీన్‌కి మారాలి. గ్రీన్ తర్వాత వాయిలెట్ గ్రీన్ ఆర్ వాయిలెట్ గ్రీన్ కావాలి. ఓకేనా? సో, వైట్‌లో అసలు మన క్వెషన్‌లే ఉండొద్దన్నట్టు. నువ్వు ఏ సబ్జెక్ట్ ఓపెన్ చేసినా సరే. నువ్వు ఏ సబ్జెక్ట్ ఓపెన్ చేసినా గూడా మనకేంది గదా అంటే అసలు వైట్ కలర్‌లో ఇట్లా చూపెట్టద్దు క్వెషన్ అనేది. ఓకేనా? సో, ఇక్కడ నుంచి చూపెడతా చూడు. మొత్తం మనకేంది బాటనీ ఉంది. బాటనీ లోపల నేను అన్ని క్వెషన్‌లన్నీ గ్రీన్ కలర్‌లకు కన్వర్ట్ చేత్తా ఇప్పుడు. ఎట్లా కన్వర్ట్ చేత్తా అనేది చూడుర్రి. ఓకేనా? సో, ప్రతీది గూడా నేను సెలెక్ట్ చేసుకొని పోతా అన్నట్టు. సెలెక్ట్ చేసిన ప్రతీది గూడా ఏమైతది గ్రీన్ కలర్‌లోకి మారుతది. ఫస్ట్ నువ్వు దాన్ని విజిట్ చేస్తున్నావు. ఓకేనా? ఈ క్వెషన్‌లను నువ్వు విజిట్ చేసినావంటే ఆరెంజ్‌కయితది. నువ్వు క్వెషన్‌ని చూసినావు. ప్రతి క్వెషన్‌ని ఆరెంజ్‌కి కన్వర్ట్ చేయాలి ఫస్ట్. ఓకేనా? ఆరెంజ్‌కి కన్వర్ట్ చేయాలి. ఆరెంజ్ కన్వర్ట్ అయిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాల్సి ఉంటది గదా అంటే, నువ్వు వాటిని గ్రీన్‌కి చేయాలి. గ్రీన్ ఎట్లయితది అంటే, ఆప్షన్‌ని సెలెక్ట్ చేసుకొని సేవ్ నెక్స్ట్ కొట్టినప్పుడు సేవ్ అయితదన్నట్టు. అప్పుడు మాత్రమే గ్రీన్‌కు కన్వర్ట్ అయితాయి. గ్రీన్‌కి కన్వర్ట్ అయినప్పుడు మాత్రమే ఆ మార్క్‌ని మనకు ఏం చేస్తారు గదా అంటే కౌంట్ చేస్తారు. ఓకేనా? సో, సింపుల్ ఏం లేదు. ఓకేనా? మీరు ఏం చేస్తారు కదంటే ఫస్ట్ ఆరెంజ్‌కి చేంజ్ కావాలి. ఆరెంజ్‌కెళ్ళి తర్వాత ఏం కావాలి? గ్రీన్‌కి కావాలి. ఓకేనా? ఆరెంజ్‌కెళ్ళి గ్రీన్‌కి కావాలి. గ్రీన్‌కి కావాలి కదా అని చెప్పి ఏది పడితే అది పెట్టకుండా క్వెషన్ చదివి ఆన్సర్ పెట్టాలి. క్వెషన్ చదవాలి, ఆన్సర్ పెట్టాలి. క్వెషన్ చదవాలి, ఆన్సర్ పెట్టాలి. సో, నేను ఆరెంజ్‌కెళ్ళి గ్రీన్‌కి ఎందుకు కన్వర్ట్ కావాలి అంటున్నా అంటే, ఆరెంజ్ అంటే నువ్వు క్వెషన్‌ని విజిట్ చేసినావు. ఓకేనా? వైట్ అంటే క్వెషన్‌ని నువ్వు ఇంకా చూడలే. వైట్‌కెళ్ళి ఆరెంజ్‌కి మారిందంటే క్వెషన్‌ని నువ్వు జూషినవు. ఆరెంజ్‌కెళ్ళి గ్రీన్‌కి మారింది అంటే క్వెషన్‌ని నువ్వు ఆన్సర్ జేసినవు. లేదు కొంచెం డౌట్‌ఫుల్ ఉంది అంటే వాయిలెట్ గ్రీన్ గావాలి. ఓకేనా? వాయిలెట్ అండ్ గ్రీన్ గావాలి. ఓకేనా? వాయిలెట్ అండ్ గ్రీన్ గావాలి. క్వెషన్ అనేది ఎప్పుడు గూడా ఓకేనా? నువ్వు ఏ సబ్జెక్ట్ ఓపెన్ చేసుకున్నా గూడా వాయిలెట్ లోపల ఉండద్దు. ఓన్లీ వాయిలెట్‌లో ఉండొద్దు. ఆర్ ఆరెంజ్‌లో ఉండద్దు. వాయిలెట్ ఆర్ ఆరెంజ్‌లో ఉండద్దు క్వెషను. ఓకేనా? వాయిలెట్, ఆరెంజ్ ఆర్ వైట్ లోపల అస్సలే ఉండద్దు. ఓకేనా? సో, ఇక్కడ మీరు చూసుకుంటే అన్నీ కూడా ఏంది కదా అంటే మోస్ట్ గ్రీన్ కనబడుతున్నాయి మనకు. గ్రీన్‌లో ఉన్నాయి అన్నీ గూడా మనం ఆన్సర్ చేసినాము. ఇప్పుడు ఫస్ట్ క్వెషన్ గ్రీన్ లేదు. నేనేం చేస్తా ఫస్ట్ క్వెషన్ క్లిక్ చేస్తా. క్లిక్ చేసి సెలెక్ట్ చేసుకుంటా. సేవ్ అండ్ నెక్స్ట్ కొడతా. ఓకేనా? సేవ్ అండ్ నెక్స్ట్ కొడితే ఇది గ్రీన్ అయిపోయింది. నెక్స్ట్ ఏంది సిక్స్త్ క్వెషన్. సిక్స్త్ క్వెషన్ ఓపెన్ చేస్తా. ఓపెన్ చేసి ఏం చేస్తా? సెలెక్ట్ చేసుకుంటా. సేవ్ అండ్ నెక్స్ట్ కొడతా. దీన్ని కూడా గ్రీన్ చేసిన. ఓకేనా? ఇక్కడ ఇదేంటి వాయిలెట్ ఉన్నది థర్డ్‌ది. వాయిలెట్‌ని ఏం చేస్తా నేను సెలెక్ట్ చేసుకుంటా. సెలెక్ట్ చేసుకొని సేవ్ అండ్ నెక్స్ట్ కొడతా. వాయిలెట్ కూడా గ్రీన్ అయింది. వాయిలెట్ ఉన్నా ఏం గాదు. ఓకేనా? సో, వాయిలెట్ ప్లస్ గ్రీన్ ఉన్నా ఏం గాదు. గ్రీన్ ఉన్నా ఏం గాదు. ఓకేనా? మనకు ఇక్కడ ఓపెన్ చేస్తే కనబడితే గ్రీన్ అన్న కనబడాలి. వాయిలెట్ గ్రీన్ అన్న కనబడాలి. ఓకేనా? సో, వైట్‌లో అసలు ఉండద్దు. ఇట్లా వైట్ అనేది మనకు కనబడద్దన్నట్టు. ఈ వైట్ అనే ఆప్షన్ అనేదే ఉండద్దు మనకి. ఓకేనా? వైట్ అనే ఆప్షనే ఉండద్దు. దాంతో పాటుగా రెడ్ అనే ఆప్షనే ఉండద్దు. ఓకేనా? వాయిలెట్ అనే ఆప్షనే ఉండద్దు. ఉంటే వాయిలెట్ గ్రీన్ అని ఉండాలి. లేకపోతే గ్రీన్ అని ఉండాలి. సో, ఇట్లా మనం ఏం చేయాల్సి ఉంటది కదా అంటే, మనం మన ఎబ్సెట్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్‌ని ఇయ్యాల్సి ఉంటదన్నట్టు. సో, మీరు ఈజీగా మీరు మాక్ టెస్ట్‌ని గూడా అటెంప్ట్ చేయొచ్చు. సో, ఎట్లయితే ప్రాసెస్ త్రూ వచ్చిందో, మీరు అదే ప్రాసెస్ త్రూ వచ్చి, మీరు మీ మాక్ టెస్ట్‌ని అయితే ఇయ్యడానికి ఛాన్స్ అయితే ఉంటదన్నట్టు. ఓకేనా? సో, మాక్ టెస్ట్ రాస్తే మీకు అర్థమైతది. సో, ఎగ్జామ్‌కి పోయి ఆగమాగం అయ్యే కన్నా, మీరేం చేస్తారు కదా అంటే, ఒకసారి గూగుల్ క్రోమ్‌కొచ్చి సింపుల్లీ డెస్క్‌టాప్ మోడ్ పెట్టుకొని ebset.tgche.ac.in అని చెప్పి సెర్చ్ చేసి మనకిక్కడ ఏంది మాక్ టెస్ట్ ఆప్షన్ అనేది ఉంటదన్నట్టు. ఓకేనా? సో, ఈ మాక్ టెస్ట్ ఆప్షన్ ఉంటది. ఈ మాక్ టెస్ట్ ఆప్షన్‌ని క్లిక్ జేసి, సో, ఈ పోర్టల్‌కొచ్చి లాగిన్ గావాలి. లాగిన్ అయ్యి మీ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో ఆ డీటెయిల్స్ అంటే డీటెయిల్స్ ఏమి అడగది. లాగిన్ గావాలి. ఓకేనా? లాగిన్ అయినప్పుడు ఇన్‌స్ట్రక్షన్స్ అనేవి చూపెడతా. ఇన్‌స్ట్రక్షన్స్ చూసుకోవాలి. ఓకేనా? సో, ఇన్‌స్ట్రక్షన్స్ చూసుకొని నెక్స్ట్ కొట్టి దాని తర్వాత మనకి ఏవైతే ఇక్కడ సబ్జెక్ట్స్ ఉన్నాయో ఆ సబ్జెక్ట్స్‌లోకెళ్ళి ఓకేనా? బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఉంది గదా! ఇందులోపలికెళ్ళి సెలెక్ట్ చేసుకుంటూ రార్రి. ఈ కలర్‌లేంది, కలర్ కోడింగ్‌లేంది, ఓకేనా? విజిటెడ్ అంటే ఏంది, ఆన్సర్డ్ అంటే ఏంది, ఆన్సర్‌కి ఏ కోడ్ ఉంటది, విజిటెడ్‌కి ఏ కోడ్ ఉంటది, ఓకేనా? సో, రివ్యూకి ఏ కోడ్ ఉన్నది, కలర్ కోడ్ ఏంటిదని చెప్పి ప్రతీదీ మీకు క్లియర్ కట్ అర్థమైతది. ఇంకోటేందంటే ఈ వెబ్‌సైట్ అనేది మీకు అలవాటైతే అక్కడికి పోయిన తర్వాత మీకు ఈజీగా క్లారిటీ వత్తదన్నట్టు. ఓకేనా? అసలు నువ్వు చూసిన క్వెషన్‌లేంది, చూడని క్వెషన్‌లేంది అని చెప్పి మీకు అన్నీ గూడా చూపెడతదన్నట్టు. సో, అట్లా ఐడియా వస్తే ఏమైతది అంటే మీరు అక్కడ ఈజీగా పర్ఫార్మ్ చేయగలుగుతారన్నట్టు. సో, మాక్ టెస్ట్ అనేది రాయడం వల్ల ఏమైతది? ఓకేనా? మాక్ టెస్ట్ రాయడం వల్ల ఏమైతదంటే
మీరు ఈజీగా అక్కడ ఓకేనా. సో, ఎగ్జామ్ సెంటర్ లోపల పర్ఫార్మ్ చేయగలుగుతారు. మంచిగా పర్ఫార్మ్ చేయగలుగుతారు అన్నట్టు. మాక్ టెస్ట్ రాస్తే మీకు ఒక ఐడియా వస్తది ఇది అని చెప్పి. ఓకేనా. సో, అట్లా మీరు మీ మాక్ టెస్ట్‌ని కంప్లీట్ చేసుకోరి. అండ్ ఐ హోప్ మీ అందరికి క్లారిటీ వచ్చిందని అని చెప్పి అనుకుంటున్నా. సో, మీరు మన ఛానల్ కొత్తగా వస్తే పక్కా సబ్స్క్రైబ్ చేసుకొని ఫర్దర్‌గా ఏ అప్డేట్స్ ఉన్నా మన ఛానల్ నుండి మాట్లాడుకుందాం మనం. అండ్ డూ ఫాలో అస్ ఫర్ మోర్ కంటెంట్. థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.